ఆనపకాయ టమోటా కొత్తిమీర పచ్చడి చేస్తున్నాను. ఆనపకాయ 3 టమోటాలు కాస్త కొత్తిమీర మనకి ఎంత కారం కావాలో అన్ని పచ్చిమిరపకాయ ఉప్పు ఆయిల్ వేయాలి. ఇలా ఆయిల్ వేసి ఆనపకాయ ముక్కలు లేత కాయ కావాలి. లేత ఆనపకాయ వేస్తే టేస్టీగా ఉంటుంది పచ్చడి. టమోటా ముక్కలు వేయాలి. అన్నీ తిప్పాలి బాగా. తిప్పిన తర్వాత మనకి ఎంత కారమో అన్ని పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. సరిపడ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకుని కాస్త నీళ్లు చల్లాలి. పైన ఎక్కువ వేయకూడదు నీళ్ళు. మూత పెట్టేయాలి. ఆనపకాయ టమోటా నూనెలో మగ్గాయి. మగ్గాక ప్లేట్లో తీసుకుని చల్లారాక మిక్సీ పట్టాలి. ఆనపకాయ టమోటా పచ్చిమిరపకాయలు నూనెలో మగ్గపెట్టి ప్లేట్లో తీసేసుకున్న తర్వాత కాస్త కొత్తిమీర వేసి మిక్సీ పట్టాలి. స్టవ్ వెలిగించుకుని ఆయిల్ వేసుకోవాలి. పోపు దినుసులు పెట్టాలి. మినప్పప్పు వేసుకోవాలి. శనగపప్పు కొంతమంది ఇష్టపడరు. ఇష్టపడేవాళ్ళు శనగపప్పు వేసుకోవచ్చు. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ, సువాసనకి వేసుకుని ఎర్రగా వేగాక కరివేపాకు వేసుకోవాలి. ఇందులో కలపాలి పోపు. ఆనపకాయ టమోటా కొత్తిమీర పచ్చడి. ఇది చాలా ఈజీ. వేడివేడి అన్నంలోకి బాగుంటుంది. ఈ పచ్చడి కనుక మీకు నచ్చితే ఈజీ బైట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.